ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ వస్తుంది కదా, అంటే మీకు ఎలా అనిపిస్తుంది? రొటీనే ఎలా అనిపించడం ఉంది, ఒక అభిమానిగా కొంచెం చూడాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది. మేము రామ్ చరణ్ అభిమానులే కాబట్టి ట్రిపులర్ తర్వాత రామ్ చరణ్కి మంచి క్రేజ్ వచ్చింది, గ్లోబల్ స్టార్ అనే బిరుదు కూడా వచ్చింది. ఎందుకంటే మన ఇండియాలో ఎవరు కూడా ఆ రేంజ్ యాక్టింగ్ అనేది ఎవరు చూపించలేదు. ట్రిపులర్తో మంచి రిజల్ట్ అనేది వచ్చింది. అయితే ఖచ్చితంగా గేమ్ చేంజర్ మీద ప్రతి ఒక్కరికి కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ట్రిపులర్ ఓ రేంజ్లో ఉన్న తర్వాత ఎవరైనా కానీ ఇప్పుడు రామ్ చరణ్ అనే కాదు, ఏ హీరో అయినా సరే ఒక పెద్ద సినిమా రిలీజ్ అయ్యి మంచి హిట్ కొట్టిన తర్వాత సినిమా ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఖచ్చితంగా రామ్ చరణ్ కెరియర్లో కూడా గేమ్ చేంజర్ అనేది మంచి బిగ్గెస్ట్ హిట్ అవుతుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఇది పొలిటికల్ అండ్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ బ్యాక్డ్రాప్లో జరుగుతుంది. అంటే ఒక ప్రభుత్వ అధికారి ఎలా పనిచేస్తాడు దాని మీద డిపెండ్ అయిన చేస్తున్న సినిమా ఇది. ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. పైగా డైరెక్టర్ కూడా శంకర్ గారు మొన్న భారతీయుడు 2 అంత హిట్ అనిపించుకోకపోయినా పర్వాలేదు. కాకపోతే ఏంటంటే జనాలకి నీతి నిజాయితీ ఎక్కదు కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉంది. కాకపోతే ఏంటంటే గేమ్ చేంజర్ మాత్రం ఖచ్చితంగా వన్ సైడ్ మంచి రిజల్ట్స్ ఇస్తుందని చెప్పి మా అభిప్రాయం. ఒక అభిమానిగా అయితే ఖచ్చితంగా ఎప్పుడు వస్తుందని చెప్పి మేము ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ అభిమాని అనేది యాక్చువల్లీ చాలామంది ఏమనుకుంటారనంటే ఏదో డ్యాన్స్లు వేస్తున్నాం ఎలాగైతే. రామ్ చరణ్ మా దృష్టిలో అయితే ఒక మంచి యాటిట్యూడ్, మంచి బిహేవియర్ కలిగిన మనిషి. అంటే ఏంటంటే ఎక్కడ ఎవరి దగ్గర ఎలా ఉండాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక డిసిప్లిన్ కలిగిన నెంబర్ 1 క్యారెక్టర్గా సాంప్రదాయాలకు ఎంత విలువెత్తాడో, పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా కానీ ఎంత మర్యాద ఇస్తాడో మనకు చాలా విషయాలు వచ్చింది. ఈవెన్ అంత డిసిప్లిన్డ్గా అంత మంచి బిహేవియర్తో ఉన్న హీరోని అయితే మేము టాలీవుడ్ ఇండస్ట్రీలో చూడాలి. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వాలిఫికేషన్స్ ఉంటాయి. కాకపోతే అందరూ ఎవరు క్వాలిఫికేషన్ వాళ్ళు తగ్గగా ఉంటారు. అయితే మాకు రామ్ చరణ్లో బాగా నచ్చింది అయితే బిహేవియర్ అండ్ డిసిప్లిన్. చాలా ఎంత ఇప్పుడు వాళ్ళ నాన్న మెగాస్టార్ అయ్యి ఉండి ఇంత రవ్వ కూడా గర్వం లేకుండా పనిచేస్తారు ఏ విషయంలో కూడా. అదే కాకుండా ఎవరిని కలిసినా కూడా, అంటే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు కలుస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. అలాంటి వాళ్ళు కూడా వాళ్ళ నాన్నగారికి ఎంత మర్యాద ఇస్తారో అంతకు మించిన మర్యాద ఇస్తారు. ఆ డిసిప్లిన్, ఆ గౌరవం ఈరోజు రామ్ చరణ్కి ట్రిపులర్ తర్వాత హిట్ కొట్టిన తర్వాత ఖచ్చితంగా అది చాలా బెనిఫిట్ అని చెప్పుకోవాలి. మేము కూడా రామ్ చరణ్ అభిమానిగా చెప్పుకుంటే ఖచ్చితంగా గేమ్ చేంజర్ అనేది మంచి రిజల్ట్స్ వస్తుందని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా అయితే ఇంకా పోస్ట్ పోన్ చేయకుండా క్రిస్మస్కి ఇంకా వీలైతే ముందే, వీలైతే దీపావళికి రిలీజ్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.